హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వంటశాల అండ్ టాక్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ అరటిపండు బూరెలు. ప్రిపరేషన్ను స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండి, అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి, అదే కప్పుతో 1/2 కప్పు పంచదారను వేయాలి. పంచదారను మనం ఎక్కువ వేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులో మనం అరటిపండ్లు వేస్తున్నాం కాబట్టి అరటిపండ్లు ఆల్రెడీ తీయగా ఉంటాయి. 1/2 కప్పు పంచదార సరిపోతుంది. ఒకవేళ మీరు కొంచెం ఎక్కువ స్వీట్ని ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకొంచెం అంటే ఇంకో 1/4 కప్పు వరకు యాడ్ చేయవచ్చు. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఒక 2-3 టీ స్పూన్స్ నువ్వులు అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే వేయకపోయినా బాగుంటుంది. తర్వాత ఇందులో ఒక 2-3 టీ స్పూన్స్ వేడి నెయ్యి లేదా వేడి నూనెను వేయాలి. నూనెను కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మొత్తం కలిసేలా బాగా కలపాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో 3 అరటిపండ్లు తొక్కదీసి వేయాలి. అరటిపండ్లు వేసిన తర్వాత వాటర్ ఏమీ యాడ్ చేయకుండా చపాతీ పిండి మాదిరిగా కలపాలి. ఒకవేళ మనం వాటర్ని యాడ్ చేస్తే పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ను యాడ్ చేయం. నేను 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి నాకు 3 అరటిపండ్లు సరిపోయాయి. కానీ మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ అరటిపండ్లను వేయండి. ఒకవేళ మనం పిండిని చపాతీ ముద్దలాగా కలిపేటప్పుడు పిండి కొంచెం జావ అంటే లూజ్గా ఉంటే కొంచెం గోధుమ పిండిని యాడ్ చేయండి. అదేవిధంగా పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెంగా పాలను యాడ్ చేస్తూ చపాతీ పిండి మాదిరిగా తయారు చేయాలి. చపాతీ పిండి మాదిరిగా ఒత్తిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ పైన కానీ చేతి పైన కానీ ఇలా బూరెల్లాగా తయారు చేయాలి. నేను ఆయిల్ కవర్ని తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ రాసి చేతితో బూరెల్లాగా తయారు చేయాలి. ఇలాగే పిండి మొత్తాన్ని బూరెల్లాగా తయారు చేయాలి. బూరెల్లాగా తయారు చేసిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులో మనం ముందుగా తయారు చేసిన బూరెలను ఈ ఆయిల్కి సరిపడా వేసి పైకి కిందకు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్కు వచ్చేదాకా డీప్ ఫ్రై చేయాలి. ఈ బూరెలు ఆయిల్ని ఏమీ పీల్చకుండా చక్కగా చిన్న పూరీల్లాగా పొంగుతాయి. ఇలాగే అన్ని బూరెలను వేసి డీప్ ఫ్రై చేయాలి. కొంతమంది అరటిపండ్లు తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వారు ఇలా అరటిపండ్లతో డిఫరెంట్ రెసిపీస్గా తయారు చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు అరటిపండు బూరెలు రెడీ అయ్యాయి. పిల్లలు కూడా ఈ అరటిపండు బూరెలను బాగా ఇష్టంగా తింటారు. చూశారు కదండి అరటిపండు బూరెలను ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెసిపీస్లో ఏమైనా సలహాలు కానీ కొత్త రెసిపీస్కి ఏమైనా సూచనలు కానీ ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.